నమస్తే ఫ్రెండ్స్, నేనే మీ మంజుల. ఈ వీడియోలో నేను చింతపండు పులిహోర ఎట్లా చేస్తానో చూపిస్తాను. ఎప్పుడు చేసినట్టు కాకుండా ఈసారి నేను చూపించినట్టు చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గుడిలో పెట్టే ప్రసాదంలా ఉంటుందన్నమాట. ఈ పులిహోర కోసం ముందుగా ఒక 2 కప్పుల వరకు బియ్యం తీసుకుంటున్నాను నేను ఇక్కడ. మేము రోజు అన్నం వండుకున్న బియ్యమే తీసుకుంటున్నాను. మీరు ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు. 2 కప్పులు పోసిన తర్వాత 2, 3 సార్లు మంచిగా కడగాలి. కడిగిన తర్వాత 2 కప్పులకి ఒక 3 కప్పుల వరకు నీళ్లు తీసుకోవాలి. మనం బయట గిన్నెలో వండుకుంటేనేమో కొన్ని ఎక్కువ పడతాయి, కానీ కుక్కర్లో వండుతున్నాం కాబట్టి ఒక కప్పుకి కప్పున్నర కొలత పెట్టుకొని పోసుకోండి. కేజీలలో చూసుకుంటే అయితే హాఫ్ కేజీ కంటే కొన్ని ఎక్కువే ఉన్నాయి ఈ బియ్యము. ఇక్కడ నేను తొందరగా కావాలని కుక్కర్లో వండుతున్నాను. కప్పుకి కప్పున్నర నీళ్లు పోసి పెడుతున్నాను. మీరు గిన్నెలో వండుకుంటే కొన్ని నీళ్లు ఎక్కువ పోసుకొని పెట్టుకోండి. ఇక్కడ మనము పులిహోర కోసం చేస్తున్నాం అన్నం కాబట్టి కొంచెం నూనె కూడా వేసుకోవాలి. అన్నం ముద్ద కట్టకుండా విడివిడిగా వస్తుంది. ఒక స్పూన్ వరకు నూనె వేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. ఇక్కడ నేను ఒక 60 గ్రాముల వరకు చింతపండు తీసుకొని నానబెడుతున్నాను. హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువనే బియ్యము. కేజీ రైస్కి అయితే 100 గ్రాములు చింతపండు కరెక్ట్గా సరిపోతాయి. అట్లా మీరు ఎన్ని కేజీలైనా కొలతతో చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఒకసారి కడిగినాక మళ్ళీ నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెట్టి ఆ నీళ్లు కొంచెం ఇట్లా మసలనివ్వాలి అంతే. ఇప్పుడు స్టవ్ ఆపేసేయాలి. పక్కన మనకు విజిల్ కూడా వస్తుంది. మంట పెద్దగా పెట్టి ఒక 2 విజిల్ రానివ్వాలి. ఎక్కువసేపు ఉండనివ్వద్దు అన్నము. 2 విజిల్ వచ్చిన తర్వాత అందులో ఉన్న ఎయిర్ మొత్తం పోయిన తర్వాతనే మూత తీయాలి. నేను ఎయిర్ మొత్తం పోయినాక చూపిస్తున్నాను. ఇక్కడ కుక్కర్ పొంగినా కానీ నీళ్లు బయటకు రాకుండా ఇట్లా మూతకి ఇట్లా వంపులా ఉన్న జ్యూస్ తీసుకోండి. ఇదైతే మంచిగా యూజ్ అవుతుంది నాకు. మూత తీసి చూపిస్తున్నా చూడండి. అన్నం అయితే మంచిగా పొడి పొడిలాగా మంచిగా ఉడికిపోయింది. ఈ అన్నాన్ని ఇప్పుడు వేరే దాంట్లోకి వేయకుండా ఇదే కుక్కర్లో పెట్టి కిందికి మీదకి ఒకసారి కలిపేసి పైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అన్నాన్ని ఆరిపోనియొద్దు. ఎక్కువ చల్లగా అయినా కానీ అన్నం మెతుకులు మంచిగా ఉంటాయి. కొంచెం వేడిగానే ఉండాలి అన్నము. ఇప్పుడు ఇట్లా కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టి అందులోకి కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు వేస్తే టేస్ట్ వస్తుంది కానీ ఏం చేదు ఉండదు. కొన్ని మిరియాలు, కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ సగం ధనియాలు, ఒక 4 ఎండుమిర్చిని వేసి మంట చిన్నగా పెట్టి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేయించి పొడి చేసుకొని మనం పులిహోరలో వేసుకుంటే ఆ టేస్టే వేరుంటుంది. నువ్వులు కూడా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లోకి ఇక్కడ నేను పల్లి నూనె పోస్తున్నాను. ఇందులోకి 2 గుప్పళ్ళు పల్లీలు కూడా వేసుకోవాలి. మీరు పల్లి నూనె బదులుగా నువ్వుల నూనె అయినా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పల్లీలు వేగినాక స్టవ్ ఆపేసి ఇప్పుడు మనం చింతపండుని చూద్దాం రండి. చింతపండు అయితే ఇట్లా ఉంది, మంచిగా నానిపోయింది, కానీ ఇంకా గోరెచ్చగానే ఉంది. కావాలంటే మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు, చేతితోనైనా పిసుకోవచ్చు. నేను ఇక్కడ పప్పు గుత్తితోని ఇట్లా రుబ్బుతున్న చూడండి, ఎంత మెత్తగా అయింది, తొందరగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఎక్కువ నీళ్ళు పోయొద్దు. కొంచెం ఇట్లా నీళ్ళు పోసేసి ఇది మళ్ళీ ఒకసారి ఇట్లా పిసికినట్టు అనాలి. ఇంకేమైనా రసం ఉంటే మొత్తం వెళ్తుంది. ఒక జాలి తీసుకొని అందులో పెట్టి ఉడగట్టుకోవాలి. ఇట్లా మనం నీళ్ళు వేడి చేసి చింతపండుని వేడి చేసినాం కాబట్టి గుజ్జు అయితే మంచిగా వస్తుంది. ఇక్కడ నేను చిన్న జాలి తీసుకొని చేస్తున్నా కదా, మీరు పెద్ద జాలీలైనా పోసి వేసుకోవచ్చు. చింతపండు ఉడబోసే పెద్ద జాలి గిన్నె ఉంటుంది కదా, అందులోనైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెమే ఉంది కాబట్టి చిన్న దాంట్లో వేస్తున్నాను. ఇందులో పోసినాక ఏళ్ళతోని కానీ స్పూన్తోని కానీ ఇట్లా అన్నామంటే మొత్తం కిందికి దిగుతుంది. చూడండి, ఇక్కడ కొంచెం ఏమన్నా మనకి ఎక్కువ రసంలా ఉందనుకో కొన్ని నీళ్లు పోసుకుంటూ తీయాలి. మనం ఎక్కువ నీళ్లు పోసినాం అనుకో మనకి చింతపండు గుజ్జు ఉడకబెట్టేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది. మొత్తం ఇట్లా తీసిన తర్వాత ఈ రసంలోకి రుచికి సరిపడంత ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి వేసిన నేను. స్టవ్ మీద పెట్టేసి ఇది ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం పల్లీలు వేయించి పక్కన పెట్టినాం కదా, అవి తీసుకోవాలి. ఇట్లా పల్లీలు వేయించుకోవడం వల్ల మనకి పల్లీలు మెత్తబడకుండా కరకరలాడుతూ మంచిగా ఉంటాయి. మన పులిహోర తినేటప్పుడు అక్కడక్కడ పంట కిందికి వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నూనెలోకి పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు వేయలేదు, కావాలంటే మీరు వేసుకోవచ్చు. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసినాక ఒకసారి మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేయాలి. కొంచెం మనం ఉడికించేటప్పుడు కొద్దిగా వేసినాం కదా, ఇక్కడ కూడా కొద్దిగా అంతా వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మంట చిన్నగానే ఉంచుకోవాలి. మరి ఎక్కువ పెట్టినామంటే మాడిపోతుంది. పక్కన చింతపండు ఉడుకుతుంది కదా, ఇక్కడ నేను కొంచెం మూత కూడా ఇట్లా పెట్టిన
అది కొత్త కొత్త ఉడుకుతుంటే పైకి చిల్లుతుందనమాట. అట్లా చిల్లకుండా కొంచెం మూత పెట్టి ఉడికించుకున్నామంటే మనకి ఇట్లా చిక్కగా మంచిగా ఉడుకుతది. ఈ పోపులోకి చింతపండు గుజ్జు మొత్తం పోసేయాలి. పోసేసిన తర్వాత మొత్తం ఒకసారి కలపాలి. మంట చిన్నగా పెట్టుకోవాలి. పెద్దగా పెట్టినామంటే మాడుతది. ఫస్ట్ వేయించి పెట్టిన పప్పులున్నాయి గదా! అవి పూర్తిగా చల్లారినాక మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం ఉప్పు గూడా వేస్తున్నా నేనిక్కడ. ఉప్పు, కారం అయితే మీరు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ చూసి వేసుకోండి. మేము తినేదానికైతే నేనేసింది కరెక్ట్‌గా సరిపోతది. ఒక 2 నిమిషాలు ఇట్లా ఉడికించుకుంటూ, కలుపుకుంటూ ఉడికించాలి. మంట చిన్నగా పెట్టి ఉడికించుకోవాలి. ఈ చింతపండు గుజ్జు మనకు పులిహోర కలుపుకోవాలన్నప్పుడల్లా కలుపుకోనికి వారం, 10 రోజుల వరకు గూడా నిల్వ ఉంటది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. చింతపండు గుజ్జుని ఇట్లా తయారు చేసి పెట్టుకున్నామంటే మనకు కావాల్సినప్పుడల్లా పులిహోర చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు అన్నం వండి పెట్టినాం గదా! అది కలుపుకోనికి ఒక ఎల్పుగా ఉన్న గిన్నెలకు వేసుకోవాలి. అన్నం ఇంకా కొంచెం వేడిగానే ఉంది. పూర్తిగా చల్లారలేదు. ఇట్లనే ఉండాలనమాట. పూర్తిగా చల్లారనివ్వద్దు. ఇందులోకి వేయించిన పల్లీలు వేసేసి, ఇప్పుడు చింతపండు గుజ్జు మనకి ఎంత సరిపోతదో అంత వేసుకోవచ్చు. మొత్తం ఎయకుండా నేనింకా కొంచెం ఉంచుతున్నా చూడండి. ఏసిన తర్వాత మనకు కలుపుతుంటే అర్థమైతది. ఎక్కువ అయిందా, తక్కువ అయిందా చూసుకొని కలుపుకోవచ్చు. మిలిగిన గుజ్జు ఉంది గదా! అది ఇంకా మనము వేరే గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనం వారం, 10 రోజుల వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు. చెంచాతో కన్నా చేత్తోని కలిపితే మెతుకు, మెతుకు పులుసు మంచిగా పడుతుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చూసిర్రు గదా! నేను చేసిన పులిహోర మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసినాక మీకెట్లొచ్చిందో నా కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే మంజుల జై ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.